నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల పెన్షన్ మంజూరుకై సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు. జిల్లాలో మాతృ మరణాలు మరియు శిశు మరణాల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న డిఎంహెచ్ఓ. 28వ జాతీయ స్థాయి జూనియర్ సెపక్ తాక్రా బాలికల పోటీలు. సెపక్ తాక్రా మస్కట్ను ప్రారంభించిన మంత్రి ఫరూక్. ఇస్కాన్ మందిర నిర్మాణం పేరుతో విరాళాల సేకరణ చేస్తున్న మోసగాళ్లు. సమాచారం అందించాలని కోరిన ఇస్కాన్ ప్రతినిధులు. జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందించే పెన్షన్ కి సంబంధించి సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలను నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన్ హాస్పిటల్ మరియు ఆదోని జిల్లా హాస్పిటల్ నందు నిర్వహించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సచివాలయం నుండి మెసేజ్ రావడంతో వెంటనే దివ్యాంగులు అక్కడికి వెళ్లేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తుందని, అలాగే ఆర్థిక ఇబ్బందులతో సమయానికి వెళ్లలేక అవకాశాన్ని కోల్పోవలసి వస్తుందని ముందస్తుగా కొన్ని రోజుల ముందు సమాచారం అందించాలని, అలాగే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు పరీక్షలను నిర్వహించడం మంచిదని దివ్యాంగుల తరపున మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అనిల్ అమృతరాజ్ కోరారు. కుర్చీలు ఉన్నాయి చూడు, కూర్చోవా. మేడం వీసీలు ఉన్నారంట 10:30 కన్నా. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు నుంచి మరి నంద్యాలలో డిఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలో ఈరోజు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాత్రి 9 గంటలకు వీళ్ళకు నోటీసులు ఇచ్చి పొద్దున్నే అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది. వికలాంగులు, దివ్యాంగులు, కళ్ళు కనిపించని వారు, చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, అలాగే మానసిక వికలాంగులకైతే ఆదోనిలో వీళ్ళకు వెరిఫికేషన్కి ఇచ్చారు. దాదాపు టౌన్ నంద్యాల అర్బన్ నుంచి దాదాపుగా 100 మందికి ఈరోజు ఆదోనిలో ఈరోజు రాత్రి 9 గంటలకు ఇచ్చి పొద్దున పోండి అని చెప్పి ఈరోజు ఇచ్చినారు. అంత దూరానికి ప్రయాణ సౌకర్యాలు లేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వికలాంగుల పరిస్థితి ఈరోజు వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకరిద్దరు మరి బయలుదేరి వెళ్ళి మధ్యలో కింద పడి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన కూడా మనం ఈరోజు చూస్తున్నాం. దయచేసి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడైతే ఉన్నారో ఆ పరిసరాల్లోనే అక్కడ ఉన్న డాక్టర్, ఎందుకంటే మీరు వేరే డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, చాలా సంతోషం, కానీ ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటాం. ఇది కాకుండా కొన్ని నోటీసులు ఇచ్చేదో 2-3 రోజుల ముందో ఇచ్చి వాళ్ళు కొంత ప్రిపేర్ కావడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని కూడా మేము సందర్భంగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏ పర్యవేక్షణ అధికారులు, డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వికలాంగులను తీసుకొచ్చి ఎండకు కూర్చోబెట్టే పరిస్థితులు చూస్తున్నాం మేము కూడా. కాబట్టి దయచేసి మరి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయితేనేమి, డిఎంహెచ్ఓ గారు అయితేనేమి, కన్సర్న్ అధికారులు, పెన్షన్ పీడీ గారు కానీ, అధికార సిబ్బంది కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించుకొని మరి మన సచివాలయం ఉద్యోగస్తులకు బిఫోరే ఇచ్చి అటువంటిది ఏదో మీరు పింఛన్ల వెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటే పింఛన్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ డే 2వ తారీఖు 3వ తారీఖు పెట్టుకోండి. ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కావాలంటే పోయి వెరిఫికేషన్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం పునరాలోచించి
కొద్దిగా ముందుగా వికలాంగులు కాబట్టి సహృదయంతో మంచి నిర్ణయం తీసుకొని వారికి పరీక్షలు చేయించడానికి ఎవరు వ్యతిరేకించారు, చేయించండి. గత 10 ఏళ్ల నుంచి వస్తున్నాయి. వాళ్ళు వికలాంగులనే ఈ రోజు వరకు పెన్షన్ తీసుకుంటున్నారు. అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం మంచిదే, కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దయచేసి తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని పారదర్శకంగా చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన సబ్ డివిజనల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గర్భిణీ స్త్రీ వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అంగన్వాడీ అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో మాతృ మరణాలు మరియు శిశు మరణాల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు తగిన చర్యలను చేపట్టేందుకు అవగాహన కల్పించడం జరిగింది. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మాతృ మరణాలు, శిశు మరణాలు పూర్తిగా తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేయాలని, అందుకు తగిన అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాలలో డెలివరీకి సంబంధించి నిష్ణాతులైన క్వాలిఫైడ్ వైద్యులను సంప్రదించాలని, సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరి డెలివరీ చేయించుకొని తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలని వైద్యులు, వైద్య సిబ్బంది తెలియజేసే సూచనలు, సలహాలు, ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పద్మజ, లలిత, అరుణజ్యోతి, శ్రీజ, సలీమునిసా, సుదర్శన్ బాబు, డిపిఎన్ఓ శ్రీదేవి, సబ్ డివిజన్లోని వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో జరిగినటువంటి ఈ ముఖ్యంగా మాతృ మరణాల గురించి ఈరోజు గైనకాలజీ హెచ్ఓడి మేడం గారికి, తర్వాత పీడియాట్రిక్ హెచ్ఓడి మేడం గారు, డిఐఓ, పీడియాట్రిక్ డిసిహెచ్ఎస్ మరియు డాక్టర్లు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ మాతృ మరణాలు అనేటివి మన జిల్లాలో జరుగుతున్న సందర్భంలో ఎక్కడెక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి, సర్వీసెస్ సరిగ్గా ఇస్తున్నారు లేదా, తర్వాత ఆ మరణానికి కారణాలు ఏమిటని ఒక అనలైజ్ చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా చూడడానికి, అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, వచ్చిన స్టాఫ్ కానీ, ఫీల్డ్ స్టాఫ్ అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడము, గైడెన్స్ ఇవ్వడం మెయిన్గా ఈ ఉద్దేశం. భవిష్యత్తులో జరగకోకుండా చూసుకోవడానికి ఈ మీటింగ్. అలాగే పిల్లలు కూడా, పసిపిల్లల మరణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే న్యూనేటల్ మోర్టాలిటీ, ఇన్ఫెంట్ మోర్టాలిటీ అప్ టు 5 years వరకు పిల్లలు కూడా మరణిస్తున్నారు. కాబట్టి వాటి కూడా ఫీల్డ్ లెవెల్లో మనము మానిటరింగ్ చేయడము, సూపర్వైజ్ చేసి రిపోర్ట్ ఇవ్వడము, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, మా లెవెల్లో వాటిని అనలైజ్ చేసుకుని రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా, జిల్లాలో అందరూ, ముఖ్యంగా వైద్య సిబ్బంది, ఐసిడి డిపార్ట్మెంట్, అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనం మాతృ మరణాలను, శిశు మరణాలను బాగా అరికట్టాలని చెప్పేసి అందరినీ కోరుతాం. గైనిక్ ప్రొఫెసర్ హెచ్ఓడి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మనము తల్లి బిడ్డల మరణాలు రివ్యూ చేయడము, దాన్ని కాకుండా ఎలా ఆపగలము అనేది మీటింగ్ చేస్తున్నాము. మెయిన్ గా కారణాలు చాలా, తల్లుల మరణాల కోసం వచ్చేసరికి రక్తహీనత చాలా ముఖ్యమైన ప్రాబ్లం ఉంది. కాబట్టి దానికి తగినట్ల మన సిస్టర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వాళ్ళందరూ నెల నెల వాళ్ళకి విజిట్స్ చూసి కావాల్సిన మందులు ఇచ్చి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్లతో, మన వైద్య సిబ్బందితో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళు చెప్పిన సలహాలు ఖచ్చితంగా పాటించాలా. వాళ్ళు ఆహార నియమాలు ఏమేమి చెప్తారు, ఎప్పుడెప్పుడు డాక్టర్లను విజిట్ చేయాలా, ఎప్పుడెప్పుడు ఏం మందులు వాడాలా అని చెప్పినవన్నీ ఖచ్చితంగా పాటించి కరెక్ట్ గా మందులు వాడుకొని, ఆహార నియమాలు సక్రమంగా, వీళ్ళు ఇచ్చిన అంగన్వాడీలో ఇచ్చిన ఫుడ్ అంతా కూడా వాళ్ళు సక్రమంగా తిని, పక్కన వాళ్ళ కుటుంబాల వాళ్ళకి పెట్టుకోకుండా వాళ్ళు తిని, వాళ్ళు రక్తహీనతకు లోను కాకుండా మంచిగా రక్తం బాగా ఉంటే రేపొద్దున కాన్పుకి వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ అవి రాకుండా ఆరోగ్యంగా తల్లి బిడ్డ సుఖంగా ఉండగలుగుతారు. ఈ సలహాలన్నీ తప్పకుండా పాటించి ప్రమాదాలు రాకుండా చూసుకోవాలని కోరుకుంటాను. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ జిజిహెచ్ నంద్యాలలో సబ్ డివిజనల్ మీటింగ్ జరుగుతుంది. ఎండిఆర్ దాని మీద యాక్చువల్గా మాతృ మరణాలు తగ్గాలి, అలాగే శిశు మరణాలు తగ్గాలి అంటే మెయిన్గా ఎంసీహెచ్ సర్వీసెస్ అనేది చాలా బాగుండాలి. ఎస్పెషలీ ఎప్పుడైతే మదర్ హెల్దీగా ఉండి బేబీ డెలివరీ చేస్తుందో ఆ బేబీ ఎటువైపోయినా ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఖచ్చితంగా మనము ఇనిషియేట్ చేస్తున్నాం హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎనీ హాస్పిటల్ స్ట్రిక్ట్గా ఇనిషియేట్ చేస్తున్నాం. కానీ కొంతమంది ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువైందని ఆర్టిఫిషియల్ ఫీడ్స్ ఇస్తూ, వేరే మిల్క్ ఇస్తూ బిడ్డలను చాలా మాల్నరిష్డ్గా చేస్తున్నారు. అలాగే
బేబీస్ను అన్హెల్దీ కండిషన్స్లో వాళ్ళను పెంచుతున్నారు. దానివల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, జిఐటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, న్యూమోనియాస్ కావచ్చు, ఏదైనా కానీ తగ్గించాలి అంటే మదర్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. ఎస్పెషల్లీ మదర్ ఫీడింగ్ అంటే బాగా ఇవ్వగలదు అంటే మదర్ హెల్దీగా ఉంటేనే ఇవ్వగలదు. చాలా వరకు కంపేర్డ్గా చూస్తే ఐరన్ టాబ్లెట్స్ ఎవరైతే సక్రమంగా వేసుకున్నారో వాళ్ళు హెల్దీగానే ఉంటున్నారు. ప్లస్ మంచి డైట్ తీసుకునే వాళ్ళు కూడా హెల్దీగానే ఉంటున్నారు. కొంతమంది పాపం అంటే లో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు, ఎస్పెషలీ కూలీకి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది గనుల్లో పనిచేస్తుంటారు, వాళ్ళకు ఆల్రెడీ అనీమియా ఉంటుంది. ప్లస్ ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఇంకా అనీమిక్ అవుతున్నారు. వాళ్ళకు డైట్ కూడా అంత ప్రొటెక్టివ్ డైట్ ఇస్తున్నాము మనము, గవర్నమెంట్ ఇస్తుంది అంగన్వాడీ సెంటర్స్ ద్వారా, అయినా వాళ్ళు తీసుకోవడం లేదు. వాళ్ళను మనం మన బాధ్యతగా డాక్టర్స్ కావచ్చు, ఎనీ స్టాఫ్, ఎనీ హెల్త్కి సంబంధించిన వాళ్ళందరం కూడా వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. అమ్మా నీవు ఇట్లా తీసుకుంటేనే నీ బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది, నీకు రక్తం తక్కువ పెరిగితేనే నీకు ఏ దానికనంటే ఎవరైనా కానీ 12 HB ఉన్న వాళ్ళు ఎనీ ఇన్ఫెక్షన్ కూడా తట్టుకోగలరు. 8 HB వాళ్ళు, 6 HB వాళ్ళు ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా తట్టుకోలేరు. అంటే మనం ఎంత ప్రొటెక్టివ్గా మనం ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళకు హైపోప్రోటీమియా ఉంటుంది, ఇమ్యూనిటీ ఇది తక్కువ ఉంటుంది, కాబట్టి ఏ ఇన్ఫెక్షన్ కూడా తట్టుకోలేరు. కాబట్టి అది ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పాలి. నంద్యాల జిల్లా క్రీడా భారతి మరియు రాష్ట్ర సెపక్ తక్రా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో 28వ జాతీయ స్థాయి సెపక్ తక్రా జూనియర్ బాలికల పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన మస్కట్ను మంత్రి ఫరూక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలను నంద్యాలలో నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ పోటీలలో భారతదేశంలోని 28 రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు నంద్యాలకు రావడం జరుగుతుందని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా భారతి ఉపాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, రాష్ట్ర సెపక్ తక్రా సంఘం ఉపాధ్యక్షులు శ్రీధర్, కార్యదర్శి శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్, శివుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సెపక్ తక్రా సంఘం అదేవిధంగా నంద్యాల జిల్లా క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 28వ జూనియర్ జాతీయ స్థాయి సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలను రామకృష్ణ పీజీ కళాశాల మీద ఇండోర్ స్టేడియంలో నిర్వహించబోతున్నాం. దాదాపుగా దేశంలోని 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ యొక్క పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి పోటీలను నంద్యాల ప్రాంతంలో నిర్వహించడం ఇది మొదటిసారి. ఈ యొక్క కార్యక్రమానికి మన మంత్రి గారి చేతుల మీద కూడా మస్కట్ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన పెద్దల సహకారంతో ఈ 5 రోజుల పాటు అన్ని రకాల వసతులు ఇప్పటికే పూర్తి చేశాం. సంపూర్ణ సహకారంతో అదేవిధంగా క్రీడా భారతి సహకారంతో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసులు, రాష్ట్ర సెపక్ తక్రా సంఘం కార్యదర్శి. 28వ సెపక్ తక్రా జూనియర్ నేషనల్ కాంపిటీషన్స్కి ఈరోజు మస్కెట్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, ఎన్ఎండి ఫరూక్ గారు ప్రత్యేకంగా మస్కెట్ని లాంచ్ చేసి మమ్మల్ని అభినందించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు క్రీడా భారతి ఆధ్వర్యంలో ఇంత పెద్ద మెగా ఈవెంట్ నంద్యాల ప్రాంతంలో జరగడం, అది నంద్యాలకు పెద్దగా పరిచయం లేనటువంటి సెపక్ తక్రా గేమ్ని క్రీడా భారతి తరఫున ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మాకు వచ్చినందుకు క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడిగా గర్వంగా భావిస్తూ, మరి దీన్ని సుసాధ్యం చేయడంలో అకామిడేషన్ విషయంలో అయితే మిగతా అన్ని విషయాల్లో ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని వెన్నట్టి ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, అలానే సెపక్ తక్రా అసోసియేషన్ నేషనల్ లీడర్స్కి, మాకు స్టేట్ లీడర్స్, మిగతా మిత్రులు శ్రీధర్ గారికి, అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి అకామిడేషన్ అరేంజ్ చేయబోతున్నాం. అన్ని ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి మన గేమ్ ఆడడానికి అవసరమైనటువంటి ఎక్స్ట్రాడినరీ ఇండోర్ స్టేడియం ఉంది. మరి క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలానే క్రీడాభిమానులందరూ కూడా 29వ తేదీ నుండి జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ దాకా సెపక్ తక్రా అనేటువంటి ఒక కొత్త గేమ్ని జాతీయ స్థాయిలో నంద్యాలలో నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి అసోసియేషన్ వారికి, అలాగే
జిల్లా అధ్యక్షులు సుధాకర్, అలాగే సెక్రటరీ వారు శ్రీధర్ గారికి, శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గేమ్ మొట్టమొదటిసారిగా నేను నందికొట్టుకులో చూశాను. చాలా వెరైటీగా ఉంది గేమ్, బాగుంటుందని నంద్యాలకి ప్రపోజ్ చేయటం, నంద్యాలకి ఇవ్వడానికి అసోసియేషన్ వారు ఒప్పుకోవటం, నిజంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి పిల్లలు వచ్చి గేమ్ ఆడడం జరుగుతుంది. దీనికి ఇనాగ్రేషన్ చేయడానికి ఫరూక్ గారిని కూడా ఇప్పుడే ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తారని చెప్పేసి ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం వెరైటీ గేమ్ కాబట్టి అందరూ కూడా వచ్చి గేమ్ చూసి ఆనందించవలసిందిగాను, ఆ గేమ్ని మనం కూడా మన ప్రాంతంలో ఎంకరేజ్ చేసి మంచి క్రీడాకారులను తయారు చేయడానికి ఇదొక వేదికగా తయారవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. నంద్యాలలో ఇస్కాన్ మందిర నిర్మాణం చేపడుతున్నట్లు కొందరు విరాళాలు సేకరిస్తున్నారని, అటువంటి వారికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వరాదని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నంద్యాల పర్యవేక్షకుడు రఘువంశ రామదాస్ ప్రభు తెలిపారు. నంద్యాల పట్టణంలో ఇస్కాన్కి సంబంధించి ఎస్బీఐ కాలనీలో ప్రచార కేంద్రం మాత్రమే ఉందని తెలిపారు. ఎటువంటి మందిర నిర్మాణానికి విరాళాలు అధికారికంగా సేకరించడం లేదని స్పష్టం చేశారు. నా పేరు నిరంజన్ గోవిందదాస్. ఇస్కాన్ ప్రతినిధులుగా ఇక్కడ మేము ఉన్నాము. పొద్దుటూరు నుంచి మేము అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లాసులు ఇస్తుంటారు మన వాళ్ళు. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడ విలేకరులకు ముఖ్యంగా సమాచారం తెలియడం కోసం వచ్చాము. ఇక్కడ రఘువంశి రామదాస్ ప్రభుల వారు ఈయన ఇక్కడే ఉండి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మేము తెలియజేయాలనుకున్న విషయం ఏమంటే, ఇక్కడ ప్రతిరోజు ఇస్కాన్ తరపున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 4:30 నుంచి 9:10 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించండి. ఈవినింగ్ కూడా ప్రతిరోజు సాయంకాలం పూట 6:30 నుంచి 8 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. మీరందరూ కూడా స్వీకరించండి. ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా లవ్ ఫీస్ట్ అనేసి, ప్రేమ విందు అనేసి ప్రతి ఇస్కాన్ గుళ్ళో ఉంటుంది. అది ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 12:30 వరకు కార్యక్రమాలు ఉంటాయి. 12:30 ప్రసాద వితరణ ఉంటుంది. మీరందరూ కూడా స్వీకరించండి. సంపూర్ణ ప్రసాద విస్తరణ ఉంటుంది ప్రతి ఆదివారం కూడా. అటు మీరందరూ కూడా రండి. ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమనగా, ఇస్కాన్ అనేది ఇక్కడ ఈ ఎస్బీఐ కాలనీలో రామాలయం ఎదురుగా మాత్రమే ఒకటే బ్రాంచ్ ఉంది. ఇది గమనించండి. బయట ఇస్కాన్ పేరు చెప్పి ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇస్కాన్ అనే సంస్థ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో మాత్రమే డబ్బులు వసూలు చేస్తుంది. అది కూడా ఎవరైతే కష్టార్జితం వాళ్ళు సంపాదిస్తున్నారు బయట, వాళ్ళ కష్టార్జితం భగవంతుని సేవలో వినియోగించాలనే ఉద్దేశంతో మాత్రమే డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. దానికి తగిన రిసిప్ట్ మీకు వెంటనే ఇస్తారు. ఆ రిసిప్ట్కి సంబంధించి ఇక్కడ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఇక్కడ పేరు ఉంటుంది. ఇది మీరు గమనించండి. ఒకవేళ ఇలాంటి రిసిప్ట్ లేకుండా మీ కాడికి ఎవరన్నా వచ్చినట్లయితే ఇమీడియట్లీ తెలియచేయండి. లేదు, మీరు రిసిప్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంటి దగ్గర ఓసారి గుడికి వచ్చి రిసిప్ట్ చూపించేయండి. మీకు ఇక్కడ తగిన ప్రసాదము అందుకు ఏర్పాటు చేస్తారు. మీకు తగిన విధంగా భక్తి మార్గంలో సూచనలు కూడా తెలియచేస్తారు. ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఎస్బీఐ కాలనీ రామాలయం ఎదురుగా గత 2 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాము. ప్రతి ఆదివారము 10 గంటల నుండి 12:30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. హరినామ సంకీర్తన, భగవద్గీత ఉపన్యాసం, భక్తులందరికీ భగవత్ ప్రసాద వితరణ జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇస్కాన్ మందిరం నంద్యాలలో ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మాత్రమే ఉంది. దయచేసి ప్రజలందరూ గమనించగలరు. ఎందుకంటే ఇస్కాన్ పేరుతో ప్రజలు విరాళాలు సేకరిస్తున్నారు, ఇలాంటి వేషధారణనే వేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇస్కాన్ పేరుతో ప్రజలు జనాలు యొక్క విరాళాలు సేకరిస్తున్నారు కనుక మేము ఇస్కాన్ తరపున ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైనా మీకు అలాంటి సమాచారం వస్తే ఈ యొక్క 8977488848 ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఇస్కాన్ కేంద్రం, ఎస్బీఐ కాలనీ, రామాలయం. హరే కృష్ణ.
జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో నంది బాలోత్సవ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ స్థానిక కాదర్బాద్ నరసింగరావు పురపాలక ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు నిర్వహింపబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అనుదీప్ ప్రారంభించారు. బ్యాంక్ మేనేజర్ అనుదీప్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడ శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిదని, క్రీడల్లో రాణించడం వల్ల మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. నంద్యాల జిల్లాలో ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేయడానికి తమ వంతు చేయూతను అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరము నంది బాలోత్సవ కార్యక్రమాలలో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని బాలోత్సవ సభ్యురాలు మహేశ్వరి తెలియజేశారు. మరింత మంది క్రీడాకారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నంది బాలోత్సవ కార్యదర్శి చైతన్య, సిద్ధు, జిల్లా ఏపీ పీఈటీ శాప్ ఉపాధ్య సంఘ కార్యదర్శి బత్తుల రవికుమార్, ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి శివకుమార్, ఎన్సీసీ ఆఫీసర్ రవికుమార్, జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 80 మంది ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. నంది బాలోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి 7A సైడ్ పోటీలని నంద్యాల ప్రముఖులు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. దాదాపుగా జిల్లా స్థాయి ఏ సైడ్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో జిల్లా స్థాయి పాఠశాల టీంలు పాల్గొనడం జరిగింది. దాదాపుగా 80 మంది విద్యార్థులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరము ఇది 2వ సంవత్సరము ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడము మా పాఠశాల యందు. కాబట్టి ఈ సందర్భంగా నిర్వాహకులకు మేము పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నంది బాలోత్సవ ద్వితీయ పిల్లల పండుగకు స్వాగతం, సుస్వాగతం. ఇందులో భాగంగా ఫుట్బాల్ 7A మ్యాచ్ను నంద్యాల మున్సిపల్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలను తీసుకొని రావటము, అక్కడ పీఈడీలను ప్రత్యేకంగా అభినందించదగిన విషయము. ఇలాంటి టీచర్ల వల్ల పిల్లలు ప్రతి ఈవెంట్ నందు పార్టిసిపేట్ చేయటము, అలాగే వాళ్ళలో క్రీడా శక్తిని పెంపొందించడము చాలా హర్షణీయము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నంది బాలోత్సవ కార్యక్రమం మరి ద్వితీయ సంవత్సరం వరుసగా 2వసారి నిర్వహించడం జరుగుతూ ఉంది. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళను ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి నంది బాలోత్సవ్ అకాడమీ వారికి, అలాగే నిర్వాహకులకు కూడా పేరు పేరున ధన్యవాదములు. మరి కొత్తగా ఈ సంవత్సరం క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి నంది బాలోత్సవ కార్యక్రమంలో ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి దాదాపుగా 10 పాఠశాలలు మరి జిల్లా స్థాయి టోర్నమెంట్ 7A సైడ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. మరి పిల్లలందరూ ఉత్సాహంగా చాలా సంతోషంగా మరి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ జరిగింది. మరి ఈ టోర్నమెంట్కు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మీరు చేస్తున్నటువంటి సేవ మరి అనిర్వచనీయము. కాబట్టి మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున టోర్నమెంట్ నిర్వాహకులకు అయితేనేమి, నంది బాలోత్సవ్ కార్యనిర్వాహకులకు అయితేనేమి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం ఎం కృష్ణాపురం గ్రామంలోని 100 మంది రైతులను కలిసి 18, 12 కదిరి లేపాక్షి వేరుశనగ విత్తనాలను అందించి పంట దిగుబడి చేయాలని, మంచి లాభాలు వస్తాయని తెలిపి, తీరా దిగుబడి వచ్చాక విత్తనానికి పనికిరావని సాకులు చెబుతూ తమను దగా చేశారని వేరుశనగ రైతులు వాపోతున్నారు. ఎకరాకు దాదాపుగా 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను దిగుబడి చేస్తే వారు ఇచ్చిన విత్తనాల ద్వారా వచ్చిన పంట దిగుబడి సరిగా లేదని చెబుతూ తమను నట్టేట ముంచారని రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి కారకులైన నేషనల్ సీడ్స్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ రైతులకు న్యాయం చేయలేని పక్షంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాది ఎం కృష్ణాపురం, గోస్పాల్ మండలం, నంద్యాల డిస్టిక్, నంద్యాల తాలూకా. మాకు ఎన్ఎస్సిలో బుడ్డలు తీసుకొని పోయినాం. బుడ్డలు తీసుకొని పోతే ఎన్ఎస్సి మేనేజరు వచ్చినాడు. బుడ్డలకు వచ్చేసి సీడు కాస్ట్ 18,000 నుండి 20,000 వరకు సీడు కాస్ట్ కట్టి డబ్బులు కట్టి ఎత్తుకపోయినాం. సీడు వేసినాం. 400-500 ఎకరాలు మా ఊరి మీద, 4-5 పల్లెల మీద వేచి కొద్దిగా నలుపు ఉన్నాయని చెప్పి మేనేజర్ వచ్చినాడు. అందరూ వచ్చినారు, చూసినారు, అందరూ ఓకే అన్నారు. ఎత్తుకొని రారన్నాడు. ఎత్తుకొని వచ్చినాము. ఎత్తుకొని వచ్చినాక వీళ్ళు గోడం చేరినాక వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. మాకు 15 రోజులకు డబ్బు రావాల్సింది 50 రోజులు అయింది, డబ్బులు ఇవ్వలే, అడ్వాన్సులు ఇవ్వలే. అడ్వాన్స్ ఇవ్వకపోవడం ఒకటి, ప్రాసింగ్ ఏరుకున్నారు. మీ సరుకు మీరు ఎత్తుకపోరని నిన్నటి నుండి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాం. మా సరుకు అడ్వాన్సులు రాయాలా, మాకు ప్రాసింగ్ వేసి
ఏదైనా కానీ మళ్ళీ మేము రైతులము కండిషన్ గా ఒప్పుకుంటున్నాము. ఎవరిదన్నా కానీ నువ్వు అడ్వాన్స్ రాసిడికే అడ్వాన్స్ రాయాల్సింది, మాకు రాయకుండా అన్నారు. 15 రోజులకు రాయాల్సింది. ఏదైనా కానీ సరుకు ఫెయిల్ అయితే కనుక జర్మినేషన్ రాకపోతే ప్యూరిటీ లేదు మాకు. జర్మినేషన్ ఒకటి, జర్మినేషన్ రాకపోతే కనుక మీ డబ్బులు మీకు కట్టి ఎత్తుకుపోతాం మేమని చెప్తున్నాం. కానీ వాళ్ళు స్పందించడం లేదు, వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాము. నిన్న స్పందనలో పెట్టినాము, సోమవారం రోజు అన్ని చేసినాము. ఇది ఇంకా రైతులకు అన్యాయం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు మందు దాగి వచ్చేది తప్ప రైతులకు మిగతా ఆలోచన అయితే లేదు. ఇంకా ఈ డబ్బులు రాకపోతే పెట్టినదంతా ఎకరాకు వచ్చేసి 18 నుండి 20 వేల వరకు పెట్టుబడి డబ్బులు కట్టి ఇతనం ఖర్చు తీసుకుపోయినాం. భూమి మంది ఏమి, నీళ్ల మంది ఏమి అంతా కలిసి ఒక ఎకరాకు వచ్చేసి 30,000 కవులు, నీళ్ల మందు, భూమి మందు, సేద్యాలు, కూలీలు, మిషన్లు, లారీ కాడికి వచ్చారు కల్లా మొత్తం టోటల్ వేసుకుంటే ఇంకా 80,000, 85,000, 90,000 అయింది ఈడ చేర. ఈ ఒక ఎకరానికి వచ్చేసి వీళ్ళు ఏం చేసినారంటే కనుక 35 నుండి 45 బస్తాలు అవుతాయని ఇచ్చినారు. మాకు 15 నుండి 20 బస్తాలే అయినాయి. కల్తీ సరుకు మాకు ఇచ్చినారు. సరే అదేనా కానీ వచ్చిన కాడికి వచ్చినది ఎన్నిక వేసినాం కదా, మాకు డబ్బులు వచ్చాయి కదా, ధైర్యం కూడా లేదు. ఎన్ఎస్సి వాళ్ళు మాకు అన్యాయం చేసినారు. మాకు న్యాయం చేయాలని మీ మీడియా మీద చెప్పుకుంటారు. 400 ఎకరాలు వేసినాం రైతుల వల్ల. 10-15 ఏళ్ళగా ఎత్తున్నాము. ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు ఊరికి ఎత్తుకొచ్చినాము. ఎత్తుకొచ్చి ఇప్పుడు కాదంటే మేము ఏం చేయాలి? మా పరిస్థితి సంచుల బాడి ఏమి, లారీ బాడి ఏమి, మా ఖర్చులు ఏమి, ఒక్కొక్క ఎకరాకి 80,000, 70,000 ఖర్చు వస్తుంది. మరి మా పరిస్థితులు ఏమి? ఇప్పుడు ఊరికి చేతులు ఎత్తేసేట మీ సొమ్ము మీరు ఎత్తుకపోరంటే మేము యాడికి ఎత్తుకపోయి ఏం చేయాలి? నా పేరు ఓ రాకృష్ణాడి, ఎం కృష్ణాపురం, గోసిపాటి మండలం. వాళ్ళు కూడా సంచులు తెచ్చుకొని మీ సంచులు సగం రేటు కట్టిస్తామంటే ఎత్తుకొచ్చినాము. లారీ బాడియలు, అమ్మాలి ఖర్చు, ఒకవేళ ఆ పొద్దు వద్దనంటే మా తిప్పలు మేము పట్టుకుందాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల పెన్షన్ మంజూరుకై సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు. జిల్లాలో మాతృ మరణాలు మరియు శిశు మరణాల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న డిఎంహెచ్ఓ. 28వ జాతీయ స్థాయి జూనియర్ సెపక్ తాక్రా బాలికల పోటీలు. సెపక్ తాక్రా మస్కట్ ను ప్రారంభించిన మంత్రి ఫరూక్. ఇస్కాన్ మందిర నిర్మాణం పేరుతో విరాళాల సేకరణ చేస్తున్న మోసగాళ్లు. సమాచారం అందించాలని కోరిన ఇస్కాన్ ప్రతినిధులు. జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.